సో గైస్ నాకు ఒకటి అర్థం కాదు, అల్లు అర్జున్కి ఒక న్యాయం, సీఎంకి ఒక న్యాయమా? అదేంటో తెలియాలంటే ఒకసారి వీడియో చూడండి, మీకే అర్థమైపోతుంది. విద్యుదాఘాతంతో ఇద్దరు యువకులు రాత్రి మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలం కిస్టాపూర్ వద్ద జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడుపాయల మెదక్ చర్చి సందర్శన సందర్భంగా ఏడుపాయల కమాన్ దగ్గర నుంచి మెదక్ ప్రధాన రహదారి మీద రౌండ్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీ ఫ్రేమ్లు అవసరం ఉన్నాయని తీసుకొచ్చేందుకు వెళ్లిన కిస్టాపూర్కు చెందిన అక్కం నవీన్, పసుల ప్రసాద్ వెళ్లారు. కిస్టాపూర్ బస్టాండ్ సమీపంలో వారిద్దరూ ఫ్లెక్సీ కిందకి తీస్తుండగా ఇనుప ఫ్రేమ్ పైన ఉన్న విద్యుత్ వైర్లకు తగిలి షాక్ కొట్టడంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. చూడండి గైస్, ఇప్పుడు ఈ విషయాన్ని కదా ఎక్కువ హైలైట్ గానే ఎక్కువ వైరల్ చేయాలి. ఎందుకంటే ఇది జరిగింది సీఎం వల్ల, అది అందరికీ తెలుసు. దానికి బాగా ఇప్పుడు ఇట్లా ఒత్తుతారు అంటే ఎవరికి తెలియకుండా చేస్తారు. అండ్ స్టూడెంట్స్ కానీ ఇంకా ఎవరెవరో 1500 మందిని తీస్తా అన్నాడు, తోలు తీస్తా అన్నాడు. ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారు? వాళ్ళకి మాట్లాడడానికి నోరు వస్తలేవా? ఎందుకంటే అది తప్పు జరిగింది ఎవరి వల్ల? సీఎం వల్ల. అర్థమైందా? సో సీఎంని ఎవరు ఏం చేయలేరు, ఎందుకంటే అతని చేతిలో ఇప్పుడు పవర్ ఉంది కదా. ఏమైనా ఉల్టా మాట్లాడితే చక్కగా తీసిపడేసారు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏం చేస్తుంది నాకు అర్థమైతే, పోయి అడగ నీకు వస్తలేదా, నీ వాళ్ళు ఇద్దరు చనిపోయారు, జైలు కోరా అది. ఎందుకంటే అతని చేతిలో పవర్ ఉంది కదా. అందుకే నిజం చెప్తున్నా, ఇదే నిజం చెప్తున్నా. అసలు అల్లు అర్జున్ అనుకున్న జరిగిందా అని ఎంత రచ్చ చేశారు. సో సీఎం వాళ్ళు అంతా క్లియర్ గా ఇద్దరు చనిపోయారు షాక్ దాకి. వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీద వస్తుంది. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి పైసలు ఎవరు ఇస్తారు? ఇప్పుడు మీరు లీడర్లు అందరూ పోయి కలిసి వస్తున్నారా, చూసి వస్తున్నారా? వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడొస్తారా? ఏంద్రా